సమాజానికి మార్గదర్శనం ఉండాల్సిన గట్టిగా ఉన్న దృఢ నిశ్చయం ఉన్న పోలీసులు ఏమవుతున్నారో ఆత్మహత్యలు చేసుకుంటారు. కనుక ఆత్మహత్య కాదు. నేను ఒక మంత్రం ఇస్తా, గుర్తుపెట్టుకోండి. రెడీయా? రామాయణంలో ఆత్మహత్య చేసుకోవాలంటే ఎవరు చేసుకోవాలి? సీతమ్మ చేసుకోవాలి. ఎందుకు? రావణుడు తీసుకుపోయిండు. భర్త ప్రాణప్రదంగా ప్రేమించిన భర్త నుంచి దూరమైంది అనుకున్నది ఎప్పుడన్నా? అరే రావణ, హనుమంతుడు వచ్చి అమ్మా నేను తీసుకెళ్తా అంటే వద్దు నాయన వద్దు, లెట్ హిమ్ కమ్ అని హీరోయిజం నిరూపించుకొని వీని ముక్కలు 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 చంపినాక తీసుకుపోవాలి. అది వీరత్వం. అర్థమైందా? సో మీకు మంత్రం చెప్తా, అందరూ అన్నదని ఎప్పుడైనా మనకు ప్రాబ్లమ్స్ వచ్చి ఒక ఫెయిల్యూర్ వచ్చింది లైఫ్లో, ఎంత పెద్ద ఫెయిల్యూర్ అని ఏమనుకోవాలి? సో వాట్ అనుకోవాలి. అనండి, సో వాట్, సో వాట్, వాట్ నెక్స్ట్, వాట్ నెక్స్ట్. ఇప్పుడు ఏం చేద్దాం, ఇప్పుడు ఏం చేయాలి? అర్థమైందా? ఓ రోజు మా ఫ్రెండ్స్కి ఇక్కడ ఓ రోజు భారతదేశంలో ఖర్చీఫ్లు వాడతారు. ఖర్చీఫ్ లేకపోతే ఇవాళ రేపు ఖర్చీఫ్ బదులు మొబైల్ వచ్చింది. మొబైల్ లేకపోతే గుండె ఇంట్లో పెట్టినట్టే. ఓకేనా? ఓసారి ఖర్చీఫ్ ఉతికింది ఉండదు. అరే ఓసారి ఖర్చీఫ్ కాదు బనీన్ కూడా ఉతికింది ఉండదు. కాలేజీకి వెళ్ళాలి, బనీన్ లేదా? అరే ఇన్నేళ్ళ నుంచి నేను బనీన్ లేకుండా కాలేజీకి ఎప్పుడు పోలే, అయితే సీఎల్ పెట్టేద్దాం, సెలవు పెట్టదు. బనీన్ లేకుండా ఐ కెనాట్ ఇమాజిన్ మై లైఫ్ అనగా, అరే సో వాట్, బనీన్ లేకపోతే గాలి మంచిగా వస్తుంది, కమాన్ లెట్ మీ ఎంజాయ్. అరే బనీన్ కాదు, ఓసారి కడ్డర్ కూడా అండర్వేర్ కూడా ఉండదు. సో వాట్, ఎంజాయ్ దట్ సీన్. అరే అర్థమైందా? ప్రతిది కూడా యాక్సెప్టెన్స్ లెవెల్స్ ఉండాలి. కనుక గుర్తుపెట్టుకోండి, సో వాట్ అనండి.